విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా గొప్ప శుభయోగాలు గోచరిస్తున్నాయి. కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి చాలా శుభ ఫలితాలను ఇస్తున్నారు మే 14 నుండి. అదేవిధంగా శని లాభస్థానంలో ఉండి విశేషమైనటువంటి ఉద్యోగ ఫలితాలని, అలాగే మనం చేసేటటువంటి ప్రయత్నంలో ఆయన యొక్క సహకారాన్ని అందిస్తున్నారు. రాహువు యొక్క ఫలితం కూడా మనకి దశమ లాభస్థానాల్లో అనుకూల ఫలితాన్ని సూచిస్తోంది. కేవలం కేతు ఒక్కరే ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి అనుకూలంగా లేరు. కాబట్టి కేతు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి 100% ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అంటే ఆదాయము అత్యధికంగా గోచరిస్తుంది. కాబట్టి సిరి సంపదలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఖర్చులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తుకి మనం సేవ్ చేసుకునేటటువంటి ధనం కూడా ఈ సంవత్సరము సేవ్ చేసుకునే విధంగా ఉన్నది. అదేవిధంగా రాజపూజ్యం 1, అవమానం 3. అవమానం అత్యధికంగా ఉంది కాబట్టి సమాజంలో మన మాట విలువని కాపాడుకుంటూ ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక వృషభ రాశి వారికి 100% బాగుంది. విశేషమైన ఆదాయం ఉంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. సున్నితంగా సంభాషించడం వల్ల ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో మీ బాధ్యతల్ని మీరు పూర్తి చేయడం ద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. పరిపూర్ణమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఉత్తరార్ధంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. కారణం గురుబలం చాలా అనుకూలంగా ఉంది. ఉత్తరార్ధంలో ఎప్పుడైతే గురుబలం వస్తుందో విద్యార్థులకు విద్యలో, అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నాల్లో విజయము, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయము, విదేశీ ప్రయత్నాల్లో విజయము, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల అన్ని విధాల శుభము చేకూరుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సంపదలు పెరుగుతాయి. అత్యున్నతమైనటువంటి గౌరవం పెరుగుతుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. మరియు కేతువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ధనము వృధాగా ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనకి విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా సమృద్ధి ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే మన చేతిలో డబ్బు ఉంటుందో మనం తెలియకుండా ఖర్చులు చేసేస్తూ ఉంటాం. అలా లేకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటే, కారణం ఏంటి? పంచమకేతువు. పంచమంలో కేతువు ఉంటే కేతువు ఛాయాగ్రహం, అంటే మాయాగ్రహం. మాయాగ్రహము ఆలోచనా స్థానం. పంచమం అంటే ఆలోచనా స్థానం. ఆలోచనా స్థానంలో ఉంటే ఏదో మాయ కమ్ముతుంది, ఏదో ఎక్కడో పెడితే ఏదో అవుతుంది అనేటటువంటి భావనలో ముందుకు వెళ్తూ ఉంటాం. అది ఊరికే వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూసుకోవాలి. వృషభ రాశి వారికి 100% బాగుంది కాబట్టి విద్యార్థులకు విద్యలో విజయం సాధిస్తారు. అలాగే వృత్తిలో ప్రతిభావంతులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థితిని అధిరోహిస్తారు. ఉద్యోగంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే పనుల్లో విజయాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయంగా ఈ విశ్వావసునామ సంవత్సరం గోచరిస్తోంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే పెట్టుబడుల ద్వారా లాభాలను గడిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి వృషభ రాశి వారికి. అదృష్టము చాలా అనుకూలంగా ఉంది. కారణం ఏంటి? లాభంలో శని ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో విశేషమైనటువంటి అదృష్టం సిద్ధిస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక అదృష్టం 100% సంపూర్ణ గ్రహయోగంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా గ్రహ ధ్యానాలు చేయాల్సిన పని లేదు. ఇష్టదేవ ప్రార్థనతో ముందుకు సాగినట్లయితే వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా మేలైన శుభ ఫలితాలు చేకూరుతాయి. సంతోషం. వృషభ రాశి వారికి 100% వాస్తు పర్ఫెక్ట్గా ఉంది. అన్ని రకాలు కూడా కలిసి వచ్చే అవకాశం. గోచారము 100% వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది.